హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ బిగ్ బాస్. సో అంటే పాస్ట్ సీజన్స్ చూసుకున్నా కానీ ఏ సీజన్ చూసుకున్నా కానీ నాకైతే కాదు హలో మేడం అక్కడ నిన్న ఎపిసోడ్ బోరింగే. అలా అని చెప్పి ఈరోజు కనీసం మాట్లాడని కూడా మాట్లాడవా? ఫోన్ చూస్తూ కూర్చుంటావా? ఏం మాట్లాడాలి అప్పుడు? నువ్వు ఇట్లా చేస్తే దీని కూడా బోరింగ్ లాగా ఫీల్ అవుతుంది. ఇవాళ నేనైతే ఫుల్ జోష్ లో అంటే కొంచెం ఇదిలో ఉన్నా కాబట్టి ఎస్ కొంచెం హాయిగా ఉంది. ఎందుకంటే దాని గురించి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి. పాస్ట్ సీజన్స్ ఏది చూసుకున్నా గానీ ఏదో ఒక రోజు ఏదో ఒక ఎపిసోడ్ బోర్ కొట్టించింది అని ఏ ఎపిసోడ్ లేదనుకుంటా నాకు తెలిసినంత వరకు. బట్ అసలు నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ అసలు అది నామినేషన్ కాదు, అనవసరంగా అన్ని వేస్ట్. అండ్ నామినేషన్స్ లో మిగిలిపోయిన 2-3 నామినేషన్స్ జరిగాయి. దాని తర్వాత వాళ్ళు ఫ్రెష్ అవ్వడం, వాళ్ళు ముచ్చట్లు వేసుకోవడం అయిపోయింది. దాని తర్వాత అసలు నిన్న 1 hour ఎపిసోడ్ ని వేస్ట్ గా తీసారనిపిస్తుంది. 1 hour ఎపిసోడ్ ని ఎంత బోరింగ్ గా చూపించారు అంటే బిగ్ బాస్ హిస్టరీలో నిన్నంత బోరింగ్ ఎపిసోడ్ నాకు ఎప్పుడు వరస్ట్ చెత్త ఎపిసోడ్ అయితే నాకు లేదు. సారీ టు సే, బట్ ఎందుకంటే అంత మంచి నేషనల్ వైడ్ గా వస్తుంది కాబట్టి అసలు నామినేషన్స్ ప్రక్రియ అనేది అసలు కుక్కలు కొట్లాడుకోవడం కానీ, ఎందుకంటే నామినేషన్ ఎవరైతే నామినీ అనేది ఈజీగా అగ్రీ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ఫైటింగ్ ఎట్ ఆల్. అండ్ ద లక్ ఫ్యాక్టర్ తో ఆడుతుంది ఆ అమ్మాయి అయితే చెప్పుకోవాలి. అసలు ఆమె గురించి మనం ఇప్పటివరకు మాట్లాడలేదు, బట్ ఆమె గురించి ఇప్పుడు మాట్లాడదాం. యష్మి సో ఈజీగా చీఫ్ అయిపోయింది, ఈజీగా చీఫ్ అయిపోయింది అండ్ పవర్ క్లాన్ లోకి వెళ్ళిపోయింది. అండ్ నిన్న అసలు ఒక పవర్ వచ్చి నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేసి ఇంకొకరు నామినేట్ చేయమంటే తను యష్మి ఒక రీజన్ చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసి ప్రేరణని సేవ్ చేసింది అనమాట. సో అది ఒకటి జరిగిన పార్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత అండ్ సోనియా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, విన్నావా? ఏంటది? తను ఇంకా మన పృథ్వీ కూర్చుంటాడు, పృథ్వీ వెళ్ళి స్మోక్ చేస్తూ ఉంటాడు. సో సోనియా వచ్చి అంటది, మనకన్నా ముందు ఇంకా చాలా మంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళేంత వరకు మనం సేఫ్ అని చెప్పేసి. సో ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత నాకు అనిపించింది సోనియా ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది, కాన్ఫిడెంట్ గా ఉంది అని అనిపించింది. బట్ అంత ఈజీగా అంటే సోనియా ఏం చేస్తుందంటే రాను తను ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫీల్ అవుతుంది. నేనే తోపు అన్నట్టు ఫీల్ అవుతుంది. బట్ అట్లయితే పోర్ట్రేట్ అయితే ఏమి యాక్చువల్లీ బయట జనాలకు గానీ ఇలా ఏదన్నా కొంచెం తేడా కొట్టినా మొత్తం ఒకేసారి డౌన్ చేసేస్తారు. సో దొరుకుతుందేమో అనిపిస్తుంది. సోనియా కాన్ఫిడెంట్ నచ్చింది కానీ ఆ స్టేట్మెంట్ నచ్చలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది నీలాగా. సెట్ అవ్వదని అయితే అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ నేను ఓవర్ కాన్ఫిడెంట్ ఏం కాదు, ఓవర్ కాన్ఫిడెంట్. ఐ నో వాట్ ఐ యామ్. ఓవర్ కాన్ఫిడెంట్. అండ్ ఇంకోటి, మనం కూడా కంటిన్యూగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం కదా అప్పుడప్పుడు. అండ్ లాస్ట్ వీక్ కూడా నాకు సార్ అదే అన్నారు, ఏదైతే బిగ్ బాస్ లో పడుకోవద్దు అండ్ మెయిన్ ఇంగ్లీష్ లో మాట్లాడద్దు, పడుకోవద్దు, నైట్ టైం పడుకోవచ్చు. నైట్ మా చందుతో ఇదే గోల నన్ను మాట్లాడినాడు. నువ్వేమన్నావు? బిగ్ బాస్ లోని పడుకోవద్దు, మార్నింగ్ సెక్షన్ లో పడుకోవద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే నాగార్జున సార్ అదంతా చూపెడితే మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు వాళ్ళంతా. అంటే ఇంగ్లీష్ అనేది వస్తూనే ఉంటది, అది మార్చుకోవాలి. చాలా మంది ఎందుకు అర్థం కాదు అంటే నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు ఒక స్టేజ్ కి వెళ్ళాక ఇంగ్లీషే వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు ఫస్ట్ 2 episodes చూసుకుంటే దట్స్ వాట్ అయితే ఏంటి ఇది అది అని చెప్పి కొన్ని ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడావు కదా, అక్కడ కూడా వాళ్ళ మాట్లాడాడు వాళ్ళు ఇంత పొడుగు మాట్లాడారు. అవును, వాళ్ళకి కొంతమంది తెలుగు రాదు, సో కొంతమంది సగం తెలుగు పదాలు కనిపించక అలా అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. బట్ నేర్చుకోవాలి అందరు తెలుగు, అదైతే రూలే కాబట్టి అదైతే కరెక్ట్ పాయింట్. అవును. అసలు నువ్వు నామినేషన్ అంటే ఎట్లుండాలి చెప్పు, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకొని కొట్టుకోవాలి అన్ని నీ ఉద్దేశం కదా. మరీ జుట్లు పట్టుకొని కొట్లాడద్దు. బట్ అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు మనల్ని ఏదైతే చెప్పి నామినేషన్ చేశారో అసలు అది కరెక్ట్ అయితే ఓకే మనం అగ్రీ చేయొచ్చు. బట్ అది చిన్న వాటికి ఆ బాటిల్ దానికి దీనికి అంటే వాళ్ళు ఎందుకు కొట్లాడతలేరు? నాకు అదే మైండ్ లో అదే తిరుగుతుంది. వాళ్ళు పీస్ ని ఫాలో అవుతున్నారు. పీస్ ఎస్ అంటే ఇప్పుడు పీస్ ని ఫాలో అవుతున్నారు అని అంటే అది కాదు కదా గేమ్ అది కాదు. ప్రతిదీ అంటే
కొంచెం కూల్గా సెటిల్డ్గా ఫాలో అయ్యి సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి అర్థం కావట్లేదు బయటకు ఎలా పోర్ట్రే అవుతుంది అని చెప్పేసి. సో ఇంత ఏమంటే సప్పటి నామినేషన్స్ అంటారు కదా, నామినేషన్స్ ఫస్ట్ టైం నేను చూశాను. నిన్నటి ఎపిసోడ్ గురించి అయితే అబౌట్ టోటలీ 1 hour ఎందుకు వేస్ట్ చేశాను దీనిపైన వేస్ట్ చేశారు అనిపించింది. ఇంకోటి కాదు, నాగమణికంట ఏంది సోనియాని ఇక్కడ ఉన్న వాటిలో నువ్వే కదా అక్క నా అక్క అంటున్నాడు. వీళ్ళని బట్టి అసలు వాళ్ళ కన్వర్జేషనే నేనైతే చూడలేదు. నువ్వేమైనా చూసావా? నేను చూడలేదు. అసలు వాళ్ళ కన్వర్జేషన్ చూడలేదు. బట్ ఇక్కడ ఉన్న కంటెస్టెంట్ లో నువ్వే నా అక్కవి అని చెప్పి అంటే ఎక్కడ నామినేట్ చేస్తాడనా లేకపోతే సేఫ్ సైడ్ అక్కడ ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాస్క్ తో ఉన్నారు. సో ఎవరు ఎప్పుడు ఎలా ఏం మాట్లాడుతున్నారు అనేది సిచ్యువేషన్స్ బట్టే మాట్లాడతారు. సో ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ నాగమణి కంటకి అలా అనిపించింది. సో మాట్లాడాడు. రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళిద్దరు కొట్టుకోకుండా ఉండరు, ఫైట్ చేసుకుంటారు, మళ్ళీ నామినేషన్స్కి వెళ్తారు. సో బట్ నాకైతే ఏమనిపిస్తుందంటే బట్ నెక్స్ట్ నామినేషన్స్కి యష్మి కనుక నామినేషన్స్లో ఉంటే ఆ వీక్ యష్మి ఎలిమినేట్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఓకే, నాకు కూడా కొంచెం అది అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు బిగ్ బాస్ అని అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే అరే రికమెండేషన్ తోటి వెళ్ళొచ్చు, మనకి ఇప్పుడు పబ్లిక్లో మనం ఫేమస్ అయితే చాలు, ఎవరైనా రికమెండ్ త్రూ వెళ్ళాము అనుకున్న వాళ్ళకి నువ్వు ఏమైనా సజెస్ట్ చేస్తావా? ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తామని ఉంది నాకు. నేను రికమెండ్ అసలు బిగ్ బాస్ ఎంట్రీ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఫస్ట్ అంటే ఎందుకంటే నన్ను కూడా కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ షో చేస్తున్నాం కాబట్టి కొంతమంది కన్నా హెల్ప్ అవ్వచ్చు కదా. యాక్చువల్లీ బిగ్ బాస్ ఎంట్రీస్ అయితే దానికి ఒక ఇంటర్వ్యూస్ ఉంటాయి. మన ప్రొఫైల్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనం బయట ఎంత ఫేమ్ ఉంది, మనం ఎంత ట్రెండింగ్ లో ఉన్నాం అనేది చూస్తారు. దాని తర్వాత నువ్వు ఎలాంటి కంటెంట్ ఇస్తున్నావు అనేది చూస్తారు. దాని తర్వాత కొన్ని రౌండ్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత కూడా కాల్ వస్తుందని పక్కగా చెప్పలేం. సో చాలా ప్రాసెస్ ఉంటది. ఈ ప్రాసెస్ అన్ని దాటుకుని నువ్వు పాస్ అయితే దెన్ మనం బిగ్ బాస్ హౌస్ లోకి లేదు అంటే రికమెండేషన్స్ ఇవి అవి రికమెండేషన్స్ అవన్నీ నడవవు, అసలు లేవు కూడా అలాంటివి. కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో కొంచెం క్రేజ్ ఉండాలి, నువ్వు పబ్లిక్ కి మనం ఏంటో తెలుసు. నువ్వైతే ఇప్పుడు ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది. ఏం పర్వాలేదు, 2-3 సంవత్సరాల తర్వాతనే వెళ్తా బిగ్ బాస్. గేట్ వరకు వెళ్ళడానికి అన్నా. నువ్వు గేట్ వరకు రా, నేను లోపలికి వెళ్ళిపోతా. అక్కడి నుంచి నువ్వు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తావు. నేను అసలు రాను. అయితే నిన్నటి లెట్స్ కంటిన్యూ. నిన్నటి ఎపిసోడ్ చాలా చప్పగా అనిపించింది. తర్వాత నిన్న అయిన ఎపిసోడ్ గురించే ఈ రోజుకి చాలా మీమ్స్ వచ్చేసాయి. చాలా వచ్చినాయి. వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఈ రోజే లాస్ట్ రోజు, మనకి ఇంకా ఫుడ్ దొరకదు అన్నట్టు తిన్నారు. మీకు నచ్చినవి తినొచ్చు అనగానే కానీ నువ్వు ఓమాదిత్య ఎందుకు అట్లా కూర్చున్నాడు? హీస్ ఇన్ అదర్ జోన్, అంటే వేరే జోన్ లో ఉన్నాడు. ఏదో చూపించడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. బట్ లాస్ట్ నామినేషన్ నుంచి కాదు, యాక్చువల్ గా వీకెండ్ రోజు నాగార్జున సార్ చెప్పిన దాని తర్వాత నుంచి ఆయన చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. నామినేషన్స్ లో కూడా అప్పటి వరకు శేఖర్ భాషా గారు వాళ్ళతో తిరిగి నామినేషన్స్ లో కూడా శేఖర్ భాషానే నామినేట్ చేస్తారు. అలాగా ఆయన డిఫరెంట్ పోజులు పెట్టాడు. తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత వచ్చి అద్దంలో చూసుకున్నాడు. డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఏదో చూపించాలనుకుంటున్నాడు ఆయన స్క్రీన్ మీద కనిపించడం. అది అయితే చాలా కామెడీ అనిపించింది. ఆయన ఎందుకు తినలేదా అని నాకు అది ఒక్కటి. నువ్వు బిచ్చగడ్డు సినిమా చూసా? అందులో సాంగ్ ఉంటది, ఒక్క పూట అన్నం కోసం. ఆ సాంగ్ వేసి బయట మీమ్ చేస్తున్నారు వాళ్ళందరికి. నిన్న ఎపిసోడ్ మీమ్స్ అన్నమాట. బట్ నిన్న ప్రోమో కట్ చూసి నేను ఈ రోజు ఈవినింగ్ మంచి ఎపిసోడ్ ఉంటది ఏమో అని అనుకున్నా. బట్ నాకు నిన్న ఎపిసోడ్ అయితే అంతేం అనిపించలేదు. మేబీ ఈ రోజు ప్రోమో చూసిన తర్వాత ఈ రోజు రేపటికి మంచి గేమ్స్ పెట్టారు. గేమ్స్ చూడాలి, మరి ఆ గేమ్స్ ఎవరు విన్ అవుతారు, ఎలా ఫైట్స్ జరుగుతున్నాయి అనేది చూడాలి. బట్ ఈ రోజు ఎపిసోడ్ గురించి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటా? నేనైతే ఇలాంటి ఎపిసోడ్ అయితే చూడలేదు. అండ్ ఏదైనా అంటే మనం ఒక ఎయిమ్ తోని థీమ్ తోని వెళ్ళినప్పుడు ఎవరైతే అవతల వాళ్ళు మనల్ని నామినేట్ చేశారో కొంచెం మంది కాన్సన్ట్రేషన్కి వెళ్ళి ఇంకొంచెం పెద్దగా చేసి మాట్లాడి నేను తీసుకోను, నేను నామినీ అవ్వనని కూర్చుంటే ఇంకొంచెం బాగుండేది. బట్ చాలా అందరూ ఓకే కూల్ అనుకుంటే అందరూ అగ్రీ అయ్యారు. అది నాకు నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే బిగ్ బాస్ 8 చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. చాలా తిక్కుమక్కలు అన్ని ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నారు.
అన్న తర్వాత నాకు అన్ని డిఫరెంట్ గా ఏం కనిపించట్లేదు. సో లెట్స్ సీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా ఫైరీ ఎపిసోడ్స్ ఏమైనా ఉంటాయా, లేదు అంటే ఇలానే స్లోగా వెళ్తుందా. మనం అనే కాదు, యాక్చువల్ గా నేను బయట కూడా విన్నాను బిగ్ బాస్ ఈసారి కొంచెం ఎందుకో లో ఉందని చెప్పేసి. చాలా వస్తున్నాయి. సో చూద్దాం ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతాయో. సో మరి ఈ ఎపిసోడ్ గురించి అయితే మనం కన్క్లూజన్ ఏం లేదు, లెట్స్ సీ ఫర్ ద నెక్స్ట్. సో ఈ ఎపిసోడ్ గురించి ఇక్కడతో ఆపితే, యాక్చువల్గా బిగ్ బాస్ మన సీజన్ చూడటం స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారు హోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ సీజన్. అది ఒక బ్లాక్ బస్టర్ సీజన్ అనమాట. సో అందులో అంటే అది మనకి బిగ్ బాస్ పరిచయం చేయడమే ఫస్ట్ టైం, ఆ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ టైం కాబట్టి చాలా మంది ఎక్సైటెడ్ అయ్యి చూసారు, చాలా మంది ఆదరించారు కూడా ఆ షోని. మంచి టీఆర్పీ కూడా వచ్చింది ఆ షోకి అప్పుడు. దాని తర్వాత సీజన్ ఇంకా అంటే అలవాటు పడిపోయారు జనాలు, అలా బిగ్ బాస్ కి అలవాటు పడ్డారు. సో అలా 8 సీజన్స్ వచ్చాయి. 8 సీజన్స్ లో 4th సీజన్ కూడా బాగా వెళ్ళింది. సో 4th సీజన్ ఎందుకు చెప్పాను అంటే అభిజిత్, మోనల్ అండ్ అఖిల్, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా రోజులు బాగా నడిచింది అనమాట. అలానే ఈసారి కూడా ఏదన్నా లవ్ స్టోరీ నడుస్తుందా అనే డౌట్ వచ్చింది బిట్వీన్ సోనియా అండ్ నిఖిల్. అండ్ నాకు అంటే నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు కూడా కొంచెం మొన్న రీసెంట్ గా తను పృథ్వీ చేయబట్టుకొని ఏదో బ్యాండ్ తిప్పుతూ మాట్లాడింది, అది కొంచెం అది కూడా మీన్ చేశారు, అది కూడా అన్నారు. అండ్ సోనియాని రతికతో కూడా కంపేర్ చేస్తున్నారు. అవును, అంటే ఇద్దర్లో ఎవరొకరిని పంపించే వరకు నువ్వు ఊరుకోవా అని చెప్పేసి. సో ఈ సీజన్ నాకు ఇప్పటి వరకు బాగానే నడిచింది. బట్ ఆ సీజన్స్ ప్రతి ఎపిసోడ్ ఒక ఏమంటారు ఎక్సైటింగ్ గా ఉండే పాత సీజన్స్. సో ఈ సీజన్ ఇంకా ఎందుకు అంత స్పీడప్ చేయలేదు అని. అది నాని గారు కూడా హోస్ట్ చేశారు. అది సెకండ్ సీజన్. ఓకే, అది సెకండ్ సీజన్ నాని గారు హోస్ట్ చేసింది. థర్డ్ సీజన్ అనుకుంటా, లేదు సెకండ్ సీజన్ ఒకటే చేశారు. దాని తర్వాత నాగ్ సార్ చేస్తున్నారు. థర్డ్ సీజన్ నుంచి 8th సీజన్ వరకు కంటిన్యూస్ నాగ్ సార్. బిగ్ బాస్ ఇస్ నాగ్ సార్. చాలా పర్ఫెక్ట్. ఆయన ఆల్ 5 సీజన్స్ చాలా కంపోజ్డ్ గా, ఎటువంటి బయాస్డ్ గా మాట్లాడకుండా నీట్ గా చేసుకుంటూ వచ్చారు. బట్ నాకు తెలిసి బిగ్ బాస్ ఈ కాన్సెప్ట్ జనాల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరు. అవును, సో ఇప్పుడు నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎక్స్పెక్టేషన్ ఒకలా ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఇంకా స్పీడప్ గేమ్స్ లేదా ఏదైతే వాళ్ళ డిఫరెంట్ గా బిహేవియర్ గాని కొంచెం వాళ్ళ బిహేవియర్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ పరంగా వాళ్ళు ఇంకా స్పీడప్ చేస్తే షో అనేది ముందు ముందు చూడాలని అనిపిస్తుంది. బిగ్ బాస్ టాస్క్లు గానీ ఇంకా కానీ చందు, బట్ అది హోస్ట్ చేయడం కూడా ఒక అది ఇంత ఈజీ కూడా కాదు కదా. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అసలు హోస్ట్ చేయడం అనేది అంటే అంత మంది మైండ్ ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని చెప్పడం అనేది. నాకు చిన్న డౌట్ ఉంది యాక్చువల్లీ. ప్రతి సీజన్ లో కంటెస్టెంట్స్ నాగ్ సార్ ఇచ్చిన ఇన్పుట్స్ తో ఐదర్ హిట్ అవుతారు లేదా డైరెక్ట్ ఫ్లాప్ అయిపోతారు. ఈ సీజన్ లో మొన్న నాగ్ సార్ ఇచ్చిన ఇన్పుట్స్ ఉన్నాయి కదా, వాటితో కంటెస్టెంట్స్ లో ఏమైనా చేంజ్ కనిపించిందా నీకు? నాకు ఒక్కళ్ళ తప్ప ఎవరిది కనిపించలేదు. ఎవరిది? ఓమాదిత్య గారిది. అంటే లైక్ ఎట్లా కనిపించింది? ఇవరికంటే కొంచెం నవ్వుకుంటూ, కొంచెం అంటే ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కొంచెం హెసిటేట్ చేసేవాడు. బట్ ఎప్పుడైతే నాకు సార్ వచ్చి కొంచెం ఇట్లా ఉండు అని చెప్పారో అప్పటి నుంచి కొంచెం సీరియస్గా ఉండడం, నామినేషన్ టైంలో కొంచెం జోక్స్ లాగా చేయడం, డిఫరెంట్ వే ఆఫ్ ఇది పెట్టడం. అండ్ నిన్న కూడా చూడ అందరు అంతా వెళ్ళి తింటుంటే యూస్ టు సిట్ కామ్, అది కూడా ఒకటి స్ట్రైక్. సో అండ్ స్క్రీన్ మీద కనబడడానికి ట్రై చేస్తున్నాడు, తను చూపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకెవరిలో అయినా చేంజెస్ కనిపించాయి? నాకైతే ఎవరిలో కనిపించదు. బట్ సోనియా అయితే కొంచెం అరుపు కూడా కొంచెం లాస్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడే కదా మొదలైంది, చూద్దాం నెక్స్ట్ ఇంకో 3 days లో ఏం జరుగుతుందో అని చెప్పేసి. అండ్ ఇంకొకటి నాకు నాగమణికంఠలో కూడా కనిపించింది. ఎందుకంటే తను ఫస్ట్ 3 days కి ఇప్పుడు అందరికి రా అంటున్నాడు, ఒరే అంటున్నాడు, ఒరే నువ్వు మంచివాడు రా అంటున్నాడు. ఎమోషనల్ అవ్వట్లేదు, ఎమోషనల్ గా లేడు. అంటే ఫస్ట్ వచ్చిన 2 days తో కంపేర్ చేసుకుంటే హీ వాజ్ అంటే లైక్ వాళ్ళకి అలవాటు పడ్డాడు, ఇంటి అట్మాస్ఫియర్ కి అలవాటు పడ్డాడు. ఎమోషనల్ అయితే అవ్వట్లేదు, అట్లనే ఉండాలి. నబిల్ నిన్న ఈవినింగ్ చేసిన నిన్న ఎపిసోడ్ లో చేసిన నామినేషన్ అయితే నాకు అసలు పాయింట్లెస్ నామినేషన్. నాకు అసలు అర్థమే కాలేదు. అక్కడ అవతల పర్సన్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు
దానికి ఆన్సర్ లేదు తన దగ్గర. సో అది మళ్ళీ అదే పాయింట్ మీద నామినేషన్ చేశాడు. సో దానికి నాకు అంత వ్యాలిడ్ అనిపించలేదు నబీల్ నామినేషన్. అండ్ దట్ టు నబీల్ కూడా ఇంకా గేమ్ లోకి రావాలి. సో నబీల్ రావాలి. అండ్ చూసావా నైనిక కూడా తను కూడా కొంచెం ఇదే స్లో అయినట్టు అనిపించింది. లెట్స్ సీ. అంటే నిన్న ఎపిసోడ్ లో అంత మనకి చూపించాల్సినంత ఏం లేదు కాబట్టి ఈ రాను గేమ్స్ ఇంకా పెడతారు కాబట్టి ఎవరు నెక్స్ట్ మంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. కమ్ ఆన్ కంటెస్టెంట్స్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. కమ్ ఆన్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. జనాలు ఎంటర్టైన్ చేయండి. కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడిపించండి. అండ్ అంటే కొట్టుకునేటట్టు కూడా చేయండి. కొట్టుకునేటట్టు అయితే నువ్వు చెప్పు వాళ్ళు కొట్టుకోవాలి వీళ్ళు కొట్టుకోవాలి మనం అవ్వాలి అంతే. సో ఇదన్నమాట నిన్నటి ఎపిసోడ్ క్లమ్జీ ఎపిసోడ్. సో ఇదన్నమాట నిన్నటి క్లమ్జింగ్ అండ్ బోరింగ్ ఎపిసోడ్. లిటిల్ బిట్ బోరింగ్ ఎపిసోడ్ అనేది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. బట్ నిన్న ఎపిసోడ్ అయితే కొంచెం అన్సాటిస్ఫైడ్ ఫ్రమ్ బిగ్ బాస్. సో రేపటి ఎపిసోడ్ లో గేమ్స్ ఉన్నాయి, చూద్దాం సో ఎవరు ఎలా చూస్తారో చేస్తారో కూడా చూద్దాం. That's all for now. This is Chandu signing off. This is Sindhu signing off. Bye bye. Take care.